మీ బొల్లారంలో 56 లక్షలకే గేటెడ్ కమ్యూనిటీలో 2 BHK ఫ్లాట్. జస్ట్ కాల్. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ ప్రియాంకరావు. టీటీడీ లడ్డు వివాదం అంటే తిరుమల దేవస్థానంలో ఏదైతే లడ్డు వివాదం ఉందో ఈ రోజు రాజకీయ విమర్శలకు దారితీసింది. మరి ఈ నేపథ్యంలో 28వ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు తిరుమల తిరుపతి వెళ్ళబోతున్నారు. ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం వారిని అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. ఏదైతే డిక్లరేషన్ ఫామ్ ఉందో ఆ ఫామ్ ని ఫిల్ చేసి సంతకం చేసిన తర్వాత మాత్రమే మేము అనుమతిస్తాం, లేదంటే అలిపిరి దగ్గరే మేము ఆపేస్తాము అంటూ కూడా చెప్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అసలు ఏం జరగబోతుంది? నిజంగా జగన్మోహన్ రెడ్డి దాని మీద సంతకం పెట్టి పైకి వెళ్తారా, లేదంటే అలిపిరి దగ్గరే ఆపేసే ప్రయత్నాలు ఉన్నాయా అనే విషయాన్ని ఈరోజు మనతో డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు బీజేపీ అధికార ప్రతినిధి, అలానే టీటీడీ మాజీ అధ్యక్షులు భానుప్రకాష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అమ్మా. సార్, జగన్మోహన్ రెడ్డిని 28వ తారీఖున తిరుపతి వెళ్లకుండా అడ్డుకుంటాము అనేసి అంటున్నారు. ఏంటి, ఎందుకని? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, కలియుగ ప్రత్యక్ష దైవం, గోవిందుడు, అందరివాడు. కానీ జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామికి దర్శనానికి వస్తున్నటువంటి భక్తులకి మనోవేదన గురయ్యే విధంగా, వారి మనోభావాలు గాయపడే విధంగా, బాధపడే విధంగా వారి వ్యవహార శైలి 5 సంవత్సరాలు ఉంది దేవస్థానంలో. ముఖ్యంగా మొన్న తిరుమలకు వస్తున్నటువంటి భక్తులు స్వామివారి దర్శనం అయినా కాకపోయినా స్వామివారి లడ్డుని తీసుకుంటే స్వామివారి ప్రతిమగా భావించి దాన్ని వారి ఆశీర్వాదం తీసుకునేవారు. కానీ ఆ స్వామివారి నెయ్యిలోనే కల్తీ అయింది. అది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో మార్చి 2024 మార్చిలో దాని ఆ కంపెనీకి, ఏఆర్ ఫుడ్స్ అనే కంపెనీకి ఆర్డర్ ఇచ్చింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఆ రోజు ఉన్నింది ఎవరు? కరుణాకర్ రెడ్డి చైర్మన్ గా. ఆ రోజు ఈవో ఉన్నింది ఎవరు? ధర్మారెడ్డి. దాని ల్యాబ్కి పంపిస్తే ఎన్డీటీవీ, నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డుకి పంపిస్తే దాంట్లో కంటెంట్, గీ కంటెంట్, అడల్టరేషన్ 95%, 105% ఉండాలమ్మా. దాంట్లో 19% ఉంది. 19% ఉంటే ఎంత అడల్టరేషన్ జరుగుంటే 19% ఉంటుంది? నిపుణులు ఏం చెప్తున్నారు అంటే ఖచ్చితంగా అనిమల్ ఫ్యాట్ ఉంటే తప్ప అంత తక్కువ ఉండదు అన్నారు. మేము తెప్పించాం. ఈరోజు ఎన్డీఏ కోట మేము అధికారానికి వచ్చిన తర్వాత మేము నెయ్యి తెప్పిస్తే ఆ 19% కంటెంట్ లో 97% ఉందమ్మా. 97%. దీన్ని ఈ వ్యత్యాసం చూస్తే అర్థం కాలేదా? నెయ్యి కల్తీ అయింది, నెయ్యిలో ఏం కలిసిందని. అంటే ఇది ఉద్దేశపూర్వకంగా చేశారని చెప్పి గోవింద భక్తులు భావిస్తున్నారు. కాబట్టి తిరుమలకు రావచ్చు ఎవరున్నా, కానీ వచ్చే ముందు నా హయాంలో వెంకటేశ్వర స్వామి పట్ల అపచారం జరిగింది, వెంకటేశ్వర స్వామి భక్తులు మనోభావాలు దెబ్బతిన్నాయి, నేను, నా ఈవో, నా టీటీడీ చైర్మన్ తప్పు చేశామని లెంపలేసుకొని తిరుమలకి రావాలి. తిరుమలకు వచ్చిన తర్వాత అలిపిరి పాదాల మండపం దగ్గర ఈ టీటీడీ డిక్లరేషన్ ఫామ్ ఉంటుంది. నాన్ హిందూస్ ఎవరన్నా వస్తే ఖచ్చితంగా మీరు చూడండి, దీంట్లో నాన్ హిందూస్ ఎవరన్నా వస్తే స్వామివారి పట్ల నాకు నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, స్వామివారిని నేను దర్శనం చేసుకుంటానని చెప్పి ఒక డిక్లరేషన్ ఫామ్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ గతంలో ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇయ్యలేదు. ఎందుకంటే ఆయన ఒక ముఖ్యమంత్రి హోదాలో వచ్చారు. అక్కడ అధికారులు వారిని అడిగేదానికి భయపడ్డారు. భారతీయ జనతా పార్టీ అలాంటి వ్యక్తులు చాలా మంది అడిగితే మమ్మల్ని హౌస్ అరెస్ట్ చేశారు. కాబట్టి అది 5 సంవత్సరాలు గడిచిపోయింది. ఇప్పుడు ఇంత అపచారం చేసి, మహా అపచారం చేసి భగవంతుడి పట్ల ఈరోజు నువ్వు ఒక డ్రామా ఆడేదానికి వస్తున్నాడు. కేవలం ఆయన భక్తితో రావట్లే వెంకటేశ్వర స్వామి దగ్గరికి, కేవలం డ్రామా ఆడేదానికి మాత్రమే వెంకటేశ్వర స్వామి దర్శనానికి వస్తున్నాడు. కాబట్టి నీ డ్రామాలు ఇక్కడ సాగవు జగన్మోహన్ రెడ్డి. కాబట్టి నువ్వు హిందువులకు క్షమాపణ చెప్పి, వెంకటేశ్వర భక్తులకు క్షమాపణ చెప్పి, గోవింద భక్తులకు క్షమాపణ చెప్పి డిక్లరేషన్ ఫామ్ లో సంతకం చేయాలి. ప్లస్ దీంట్లో ఇంకో గమ్మత్తు ఉంది, విట్నెస్ కూడా ఇవ్వాలమ్మా. ఈ విట్నెస్ కాలం కూడా ఉంది చూడండి, విట్నెస్ కూడా ఇవ్వాలి. ఈ విట్నెస్ ఎవరు? కరుణాకర్ రెడ్డి ఇస్తాడా, వైవి సుబ్బారెడ్డి ఇస్తాడా, నిన్న నందికి పందికి వ్యత్యాసం తెలియకన్నా మాట్లాడాడు సుధాకర్ రెడ్డి ఇస్తాడా, ఎవరిస్తారు? ఏమని చెప్పండి. ఈ ఫార్మాలిటీస్ అన్ని పూర్తి చేసిన తర్వాత మాత్రమే వారిని అలిపిరి నుంచి ఒక అడుగు ముందుకు పెట్టనిస్తాం. లేకపోతే భారతీయ జనతా పార్టీ ఖచ్చితంగా అలిపిరి దగ్గర వారిని అడ్డుకుంటామని చెప్పి ఇప్పుడే టీటీడీ ఈఓ గారికి ఒక మెమరాండం కూడా ఇచ్చాం. టీటీడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఎట్టి పరిస్థితులను వైలేట్ కాకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉందని చెప్పి ఈఓ గారికి కూడా మేము ఒక మెమరాండం సమర్పించి ఇప్పుడే వస్తున్నాం. ఖచ్చితంగా ఎవరైనా సరే ఈ టీటీడీకి ఉన్నటువంటి నియమ నిబంధనలు పాటించి తీరాల్సిందే. సార్, అంటే 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి కూడా ఈ డిక్లరేషన్ ఫామ్ కి సంబంధించి ఎలాంటి సంతకము ఫామ్ ఇవ్వడము మనం చూడలేదు. అంటే 5 ఏళ్లుగా చేయని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు చేస్తారా?
అంటే ఒక విధంగా మనం ఇలా కూడా అనుకోవచ్చు కదా, ఎలానో డిక్లరేషన్ ఫామ్ ఇవ్వకపోతే వాళ్ళు రానివ్వరు కాబట్టి ఇది కూడా ఒక ఇష్యూ అయ్యే రూపంలోనే, అంటే ఖచ్చితంగా కింద అడ్డుకుంటారని తెలిసి ఇది ఇష్యూ చేయడానికి ఆయన వస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు కదా. అందుకే నాకు చెప్పానమ్మా, నేను డ్రామాలు ఆడేదానికి వస్తున్నా డ్రామాల రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి కేవలం డ్రామాలు ఆడేదానికి వస్తున్నాడు. ఏమయ్యా ఇప్పుడు? ఏం కొంపను మునిగిపోయింది? ఇప్పుడు ఏమైపోయింది? నువ్వు వచ్చి ఏం చేయాలి? ఈడ నీకు మా వెంకటేశ్వర మీద భక్తి ఉందా? గతంలో నువ్వు బ్రహ్మోత్సవాలప్పుడు పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు మా హిందూ సాంప్రదాయం ప్రకారం దంపతులతో రావాలి. ఏ రోజైనా దంపతులతో వచ్చావు నువ్వు? చెప్పు జగన్మోహన్ రెడ్డి. ఎల్లుండి ఎందుకు వస్తున్నావు? నువ్వు డ్రామాలు ఆడేదానికి వస్తున్నావు అని చెప్పి శ్రీవారి భక్తులందరూ భావిస్తున్నారు. నీ డ్రామాలు ఆడుకునేదానికి వెంకటేశ్వర స్వామి ఆలయము సరైన ఇది కాదు, అది ఆధ్యాత్మిక క్షేత్రము. నువ్వేడన్నా విజయవాడలో ఏదైనా గ్రౌండ్ తీసుకొని అటు ఏదైనా డ్రామాలు, నువ్వు నీ కంపెనీ డ్రామాలు ఆడుకుని ఎగరండి, మాకు సంబంధం లే. వీడికి వస్తే మాత్రం మరి డిక్లరేషన్ చేయకపోతే మాత్రం పంపించే ప్రసక్తి లేదని మళ్ళీ మళ్ళీ తీవ్రంగా హెచ్చరిస్తున్నాం. గరుత్మంతుల్లా వెంకటేశ్వర స్వామికి గరుత్మంతుడు ఏ విధంగా వాహనమో, రేపు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ తిరుపతి అలిపిరి గరుత్మంతుడు విగ్రహం ముందు మేము వాలి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకుంటాం. ఇది హెచ్చరిక కాదు, చేసి చూపిస్తామని చెప్పి మీ ద్వారా వైసీపీ పార్టీని, వైసీపీ నాయకుల్ని తీవ్రంగా హెచ్చరిస్తున్నాయి. తమాషా అనుకుంటున్నారా హిందువులంటే? మీ ఇష్టం వచ్చినట్టు మీ కార్యక్రమాలు చేసి స్వామివారి పవిత్రత దెబ్బతినే విధంగా వివరించి ఈరోజు ఏమి తెలియనట్టు కొండకొస్తారా? మొన్ననే ఈయన డ్రామాలు ఆడాడు. ఈయనెవరు? కరుణాకర్ రెడ్డి. కొండకి వెయ్యి పుష్కరంలో స్నానం చేసి అఖిలాండ దగ్గర దండం పెట్టి ఈ డ్రామాల్లో ఆడేదానికి ఇది వద్దు, దీన్ని ముగిద్దాం. ఈ అంశాన్ని ఇప్పుడు సిట్టుకి ఇచ్చాం, వారు విచారణ చేస్తారు, విచారణ నిందితులు ఎవరో తెలుస్తుంది, తొందరని అరెస్ట్ అవుతారు. ఎందుకు తొందర? సరే, నువ్వు వెంకటేశ్వర స్వామి దగ్గరికి రావాలి అని కోరిక, ఇష్టము, మమకారము, భక్తి ఉంటే ఇవన్నీ చేసిరా. డిక్లరేషన్ మీద సంతకం చేయి, హిందువులకి క్షమాపణ చెప్పు, వెంకటేశ్వర స్వామికి భక్తులకు క్షమాపణ చెప్పిరా, సంతోషంగా దర్శనం చేసుకుని పట్టుపో, మాకే అభ్యంతరం లేదు. సార్, అంటే ఎలాంటి తప్పిదము జరగలేదు, లడ్డు ప్రసాదంలో ఎలాంటి ఘోరము జరగలేదు. కేవలం ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, ఈ కూటమి ప్రభుత్వం పాలనలో వైఫల్యాల్ని కప్పుబుచ్చుకోవడం కోసమే, ప్రజలు సూపర్ 6 ని అడుగుతారు కాబట్టి వాటన్నిటిని కప్పుబుచ్చుకోవడం కోసమే కూటమి ప్రభుత్వం ఒక వివాదాన్ని తెరపైకి తీసుకొచ్చింది. ఆ వివాదమే ఈరోజు లడ్డు వివాదం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా చెప్పారు. అంటే 2 నెలల సమయం ఎందుకు పట్టింది ప్రజల్లోకి ఈ విషయాన్ని తీసుకురావడానికి? అంటే ఈ 2 నెలల్లో ఏం చేశారు? నిజంగా జరుగుంటే అప్పుడే బయట పెట్టుండేవారు కదా అనే ఒక విమర్శని చేశారు. మరి దీన్ని ఎలా చూస్తున్నారు సార్? కూటమి ప్రభుత్వం గ్రాండ్ సక్సెస్ అయింది. మేము వచ్చిన 100 రోజుల్లోనే మా ఎన్డీఏ కూటమి ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు పూర్తిగా నెరవేర్చాం. ప్రజల్లో భారతీయ జనతా పార్టీ, టీడీపీకి, జనసేనకి ఆదరణ పెరిగింది. ఎన్డీఏ కూటమికి నువ్వు 5 సంవత్సరాల్లో నువ్వు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదు కాబట్టి నిన్ను 11 స్థానాలకు పరిమితం చేశారు జగన్మోహన్ రెడ్డి. అసలు నీ గురించి ఆలోచించే సమయం మాకు లేదు. ఎన్డీఏ కూటమికి నీ రాజకీయ భవిష్యత్తు అయిపోయింది. ఆంధ్రప్రదేశ్ లో 11 స్థానాలకు పరిమితం చేశారు. నాకు ప్రతిపక్ష హోదా ఏంటి, ప్రతిపక్ష స్థానం ఏంటి అని చెప్పి కోర్టు చుట్టూరు తిరుగుతున్నావు. నువ్వే ప్రదక్షిణ చేస్తున్నావు. నీ గురించి మా ఆలోచించాల్సిన సమయం మాకు లేదు. ఒక్క నిమిషం నీ గురించి ఆలోచించినా మాకు వేస్ట్. ప్రజలు ఇచ్చిన మాకు 164 స్థానాలు మాకు మ్యాండేటరీ ఇచ్చారు, మాకు వేస్ట్. కాబట్టి నువ్వే ఆరాటపడాల్సిన అవసరం లేదు. మా దృష్టి అంతా వికసిత ఆంధ్రప్రదేశ్ మీద ఎన్డీఏ కూటమి దృష్టి ఉంది. జగన్మోహన్ రెడ్డి మీద మా దృష్టి లేదు. ఓకే సార్, అంటే 28వ తారీఖున జగన్మోహన్ రెడ్డి తిరుపతి రావడంతో పాటు వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడాను హిందూ దేవాలయాలు అయితే ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా వెళ్ళి పూజలు చేయాలి, ప్రత్యేకమైన పూజలు చేయాలి అని ఆర్డర్ పాస్ చేశారు. అంటే ఈ పూజలు దేనికోసం? అంటే తప్పు జరిగింది, మమ్మల్ని క్షమించండి అనడం కోసమా, లేదంటే గనుక మేము ఏ తప్పు చేయలేదని తప్పుని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేయడం కోసమా? ఎందుకు పూజలు చేయాలి జగన్మోహన్ రెడ్డి? నీ హయాంలో 5 సంవత్సరాల కాలంలో కొన్ని వందల దేవాలయాల్లో హిందూ దేవతా విగ్రహాలు చెయ్యి, ముక్కు అన్ని నరికివేయడం జరిగింది. అంతర్వేదిలో పవిత్ర రథాలు దగ్నం అవడం జరిగింది. విజయవాడ కనకదుర్గ ఆలయంలో పవిత్ర రథాలకు ఉన్నటువంటి నమూనాలు మాయమేమవడం జరిగింది. నీ హయాంలో పూర్తిగా ఒక హిందూ వ్యతిరేక ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లో రాజ్యమేరాడు. మా దురదృష్టం. ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేసుకున్న శాపంగా మేము భావిస్తున్నాం. ఈ రోజు నువ్వు తప్పు చేసి డ్రామాలు ఆడతావు. దేవుడి దగ్గరికి వచ్చి దీపాలు పెట్టండి, దీపాలు ఆర్పేసినటువంటి సంస్కృతి నీది. దీపాలు హిందూ దేవుడి దేవత ధ్వంసం చేసినప్పుడు, హిందూ పవిత్ర రథాలు దగ్నం చేసినప్పుడు ఏమైంది? చిత్తశుద్ధి నీకు? చిత్తశుద్ధి లేని పూజలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి? ఈ డ్రామాలు ఆపయ్యా. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రజలు నీ పరిపాలన మీద విసిగిపోయి నీకు 11 స్థానాలు ఇచ్చారు. ఇంకా నువ్వు డ్రామాలు ఆడుతుంటే అది నువ్వు ఏదైనా రాజకీయంగా డ్రామాలు ఆడుకో, ఎగురుకో, మాకు సంబంధం లే.
హిందూ మత విశ్వాసాలతో, హిందూ దేవులతో, మా వెంకటేశ్వర స్వామితో, మన వెంకటేశ్వర స్వామితో నువ్వు ఆడుకోవద్దని చెప్పి భారతీయ జనతా పార్టీ జగన్మోహన్ రెడ్డిని హెచ్చరిస్తాను. సార్ ఇప్పుడు టీటీడీ దగ్గరున్న పోలీసులు కావచ్చు, లేదంటే కూటమి ప్రభుత్వం మీద కావచ్చు, ఒక చిన్న ఆరోపణ అనేది వస్తుంది. భూమన కరుణాకర్ రెడ్డి గారు తడి బట్టలతో వచ్చి జ్యోతి దగ్గర ఆయన ప్రమాణం చేస్తూ నేను ఏ తప్పు చేయలేదంట, అంటే రాజకీయ విమర్శలు చెయ్యను అంటూనే చిన్నపాటి రాజకీయ విమర్శలు ఆయన చేయడం అనేది మనం చూసాం. అయితే ఇక్కడ వస్తున్న ఆరోపణలు ఏంటి అంటే గనక పోలీసులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన్ని ఎలా పైకి తీసుకొచ్చారు, ఏ విధంగా అక్కడ ఈ విధమైన రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటే ఎలా చూస్తూ ఉన్నారు అంటే పోలీసులు ఇందులో వైఫల్యం పూర్తిగా కనిపిస్తుంది అని. అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చేటప్పుడు ఇదే జరుగుతుంది అని చెప్పేసి, ఎందుకంటే భూమన కరుణాకర్ రెడ్డి గారు కూడా ఒక అన్య మతస్థుడే కాబట్టి ఈరోజు ఈ వివాదం వచ్చింది. మరి ఈ ఆరోపణలకు ఏమంటారు? ఖచ్చితంగా 41 నోటీస్ ఇచ్చారు కరుణాకర్ రెడ్డికి, కానీ ఆయన పాటించలేదు. చట్టాన్ని ఎప్పుడు వాళ్ళు పాటిస్తే కదా వాళ్ళ గురించి మనం మాట్లాడేదానికి. ఆ చట్టం వారికి చుట్టం కదా, అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు పూర్తిగా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా వివరించారు. కాబట్టి ఇప్పటికే కరుణాకర్ రెడ్డి మీద పోలీసులు కూడా కేసు నమోదు చేయడం జరిగింది తిరుమలలో. జగన్ కూడా ఇట్లా ఓవర్ యాక్షన్ చేస్తే ఖచ్చితంగా ఆయన మీద కేసు నమోదు చేస్తాను మేము సిద్ధంగా ఉన్నాం. తిరుమలకు వచ్చి దండం పెట్టుకో, స్వామివారి ఆశీర్వాదం తీసుకో, మాకు అభ్యంతరం లేదు. కానీ ఇవన్నీ చేయాలి, డిక్లరేషన్ మీద సంతకం చేయాలి, హిందూ క్షమాపణ చెప్పిన తర్వాత మాత్రమే నువ్వు రావాలి. డ్రామాలు ఆడేదానికి తిరుమల రావద్దని మళ్ళీ మళ్ళీ మీ ద్వారా చెప్తున్నా. ఇప్పటికే నెయ్యి విషయంలో ఎన్డీటీవీ రిపోర్ట్ లో పూర్తిగా శ్రీవారి భక్తులకి మొత్తం పూర్తి విషయం అర్థమైంది, అడల్టరేషన్ జరిగింది అని. ఇంకా ఏం కావాలి మీకు ఎవిడెన్స్? రాబో రోజులు అన్ని తెలుస్తాయి కదా, ఎందుకు తొందర? ముందుంది ముసళ్ళ పండగ, అంతవరకు వెయిట్ చేయండి, ఆగండి. తాడేపల్లి పాలసీలో అట్లా 5 ఏళ్ళు ప్రశాంతంగా పడుకున్నావు కదా, ఇంక 3-4 రోజులు పడుకేమే తెలుస్తుంది, ఎందుకు తొందర? ఈ డ్రామాలు ఆడద్దు జగన్మోహన్ రెడ్డి. సార్ అంటే ఇప్పుడు కేవలం ఇది ఏదైతే లడ్డూ వివాదం ఉందో కేవలం ఇది రాజకీయ నాయకుల చుట్టూ మాత్రమే కదా, అంటే రాజకీయ విమర్శలు హిందుత్వం వైపు మాత్రమే కదా, ఇప్పుడు సినిమా వాళ్ళు కూడా దీంట్లో ఎంటర్ అయ్యారు. అంటే ఎందుకు ఎవరు కూడా చేప నూనె వీటన్నిటిని కూడా తీసుకొచ్చి స్వయంగా కలపలేదు కదా, బయట ఎక్కడో తయారయ్యి వస్తే మరెవరినో అనడం ఇది ఎంతవరకు సమంజసం అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి సార్. సో దీనికి సంబంధించి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ కి ఆన్సర్ ఇచ్చారు, బట్ మీరేమంటారు దీనికి సంబంధించి? అసలు ఆ ప్రకాష్ రాజ్ ఎందుకు పేరు ప్రస్తావించి మాట్లాడ? ప్రకాష్ రాజ్ ఎవరండి? ఎప్పుడు చూసినా హిందువులకు వ్యతిరేకంగా, దేవాలయాలకు వ్యతిరేకంగా మాట్లాడే వ్యక్తి కదా, ఆయన కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదా? కానీ మా పవిత్రత గురించి, లడ్డు గురించి మాట్లాడారు కాబట్టి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. కాబట్టి నీకు అనవసరమైన విషయాల్లో చేయి దూర్చొద్దు ప్రకాష్ రాజ్. నువ్వేమన్నా విదేశాల్లో ఉన్నావంట, వచ్చినావంటే చెప్పు దెబ్బలు తప్పదు నీకు భక్తుల దగ్గర, శ్రీవారి భక్తుల దగ్గర. అంటే నేను ఇట్లా మాట్లాడుతానని ఏమనుకోవద్దండి. మా వెంకటేశ్వర స్వామి జోలికి వస్తే, మా హిందువుల మనోభావాలు దెబ్బతీస్తే ఇలాంటి పరిస్థితులు ఉంటాయి, ఇవే జరుగుతాయి. ఇవే మామూలు నేను ఎప్పుడు మాట్లాడిన ఇట్లా అన్పార్లమెంటరీ లాంగ్వేజ్, కానీ మా ఆవేదన అలా ఉంది, హిందువుల ఆవేదన అలా ఉంది. చాలా మంది చెప్పారు నాకు, అన్న వాడు వస్తే కొడతామని చెప్పారు. అందుకనే మీ ద్వారా ఆయన కూడా చెప్తున్నా. కాబట్టి ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలని చెప్తున్నాను. ఓకే సార్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. గోవిందమ్మ.